అరే హలో! అరే ఏం చెప్పేదిరా బాబు! ఈ న్యూజిలాండ్ వోళ్ళు ఎప్పుడు మనకు అడ్డం తగులుతారు. అప్పుడొచ్చి 2024లో ఏమో టెస్ట్ సిరీస్ 3-0 కొట్టారు. ఇప్పుడేమో ఎప్పుడు జరగంది ఇండియాకొచ్చి ఓడీఐ సీరీస్ ఇండియాని కొట్టెళ్ళిపోతున్నారు. దీని ముందర డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ వీళ్ళే మనని కొట్టారు ఫస్ట్ టైము. 2019 వరల్డ్ కప్‌లోనూ వీళ్ళే మన సెమీఫైనల్‌లో ఓడించారు. సూపర్ మ్యాన్‌కి క్రిప్టోనైట్ ఇండియాకి న్యూజిలాండ్. అరికాల్లో గుచ్చుకున్న మేకులా తయారయ్యారురా వీరు. ముల్లు కూడా కాదు మేకు. ఎట్ట చచ్చింది ఈళ్ళతోటి? నాకైతే చేయబుద్ధి కావట్లే వీడియో. సర్లే చేస్తానులే. మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇండియా ఓడిపోయారు న్యూజిలాండ్ తోటి సిరీస్ 2-1. యాక్చువల్లీ 3-0 ఓడిపోయినా కూడా సర్ప్రైజ్ ఉండేది కాదు. ఎందుకంటే ఫస్ట్ ఓడిఐ కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది గుర్తుందా? ఆ! అదే. అలా జరిగిందన్నమాట ఈ సిరీస్. సో న్యూజిలాండ్ ఒక సెకండ్ స్ట్రింగ్ సైడ్‌తో వచ్చి ఇండియాని ఇండియాలో ఓడించారు. ఇండోర్‌లో 7 మ్యాచ్‌ల్లో ఒకటి కూడా ఓడిపోని ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. 7 సీరీస్‌లుగా బైలాటరల్స్ ఓడిపోయింది లేదు. అది ఇండియా ఓడిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ బ్యాటింగ్ పరంగా అయితే ఫుల్ స్ట్రెంత్ ఉండింది. అయినా సిరీస్ ఓడిపోయింది. న్యూజిలాండ్‌లో లెక్క పెడితే ఐదారుగురు ఉన్నారంతే మెయిన్ ప్లేయర్స్, మెయిన్ 11 వాళ్ళు. అయినా ఇండియా ఓడిపోయింది. ఏంటి కారణాలు మాట్లాడుకుందాం. అలాగే ఈ మ్యాచ్‌లో అసలు ఇంపార్టెంట్ విషయాలేంటి అది కూడా కాస్త మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సమ్మరీ ఏంటి మ్యాచ్‌ది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్‌తో టాస్ వేసి శుభన్ గిల్ టాస్ గెలిచి ఫస్ట్ మేము బౌలింగ్ చేస్తామన్నాడు. 337 కొట్టారు 50 ఓవర్స్‌లో. ఇండియా వాళ్ళకంటే 41 రన్స్ తక్కువకి ఆల్ ఔట్ అయిపోయారు. దాంతోటి వాళ్ళు మ్యాచ్ గెలిచారు. వాళ్ళ సైడ్ ఒక 2 సెంచరీలు గ్లెన్ ఫిలిప్స్‌కు, డారెల్ మిచెల్. ఇండియా సైడ్ విరాట్ కోహ్లీ సెంచరీ. ఇండియా సైడ్ అండ్ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి అండ్ మన హర్షిత్ రాణా. బౌలింగ్ పరంగా చూసుకుంటే 3 వికెట్లు రాణా తీసుకున్నాడు. 3 వికెట్లు హర్షదీప్ కూడా తీసుకున్నాడు. ఇట్టా సరిపోయింది. అది మ్యాటర్. ఓకే. నౌ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదామా. వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ గెలిచినప్పుడు కంటే ఓడిపోయినప్పుడే ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటే నేను గట్టిగా నమ్ముతాను. అండ్ లేదు లేదు అంత బానే ఉంది. మేమసలు అప్పుడప్పుడు సార్ ఒక సిరీస్ ఓడిపోరా ఏంటి అని అనుకోకూడదు. ఓడిపోయినప్పుడు ఏం పొరపాట్లు చేశామో తెలుసుకుంటేనే భవిష్యత్తులో దాన్ని సరిదిద్దుకోవచ్చు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ వాట్ వెంట్ రాంగ్ ఫర్ ఇండియా. రైట్? ఈ మ్యాచ్ పరంగా ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సమ్ టాప్ పెర్ఫార్మన్సెస్. ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. డారెల్ మిచెల్ మరో సెంచరీ. కన్సిస్టెన్సీకి మారిపోయాడు ఈ సిరీస్‌లో. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తనే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా తనే. అండ్ ఫస్ట్ మ్యాచ్‌లో 84, సెకండ్ దాంట్లో 131, దీంట్లో దానికంటే కొంచెం ఎక్కువ. ఫినామినల్‌గా ఆడాడు. ఇండియా అంటే ఎప్పుడూ ఇష్టమే. ఇన్‌ఫాక్ట్ తనకి ఆడిన ఇన్నింగ్స్ కంటే కూడా ఓడిఐస్‌లో తన యావరేజ్ ఎక్కువ. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 54 ఆర్ సంథింగ్. సో దట్ టెల్స్ అ లాట్ అబౌట్ హిస్ కన్సిస్టెన్సీ. ఇన్‌ఫాక్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ రైట్ నౌ. మనకి పెద్ద క్రెడిట్ ఇచ్చే అలవాటు లేదు వేరే దేశం వాళ్ళకి. బట్ ఐ థింక్ హీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ రైట్ నౌ. అలానే ఆడుతున్నాడు. ర్యాంకింగ్స్ వస్తే కూడా బహుశా తను ఆ టాప్ 2లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. నంబర్ 1 స్పాటో కాదో వెన్స్‌డే వస్తాయట ర్యాంకింగ్స్ అప్పుడు చూసుకుందాం. రైట్? తనతో పాటు గ్లెన్ ఫిలిప్స్. అట్ ది స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్ చాలా స్క్రాచీగా అనిపించాడు. అంత ఈజీగా రన్స్ రావట్లేదు. కష్టపడ్డాడు. కింద మీద పడ్డాడు. కొంచెం నెమ్మదిగా ఆడాడు. స్ట్రైక్ రేట్ 68 ఓన్లీ. తర్వాత దాన్ని యాక్సెలరేట్ చేశాడు. తను కూడా ఒక మంచి సెంచరీ స్కోర్ చేశాడు. ఓన్లీ సెకండ్ సెంచరీ ఇన్ ఓడిఐ క్రికెట్. అండ్ రైట్ టైంలో చేశాడు. పార్ట్నర్‌షిప్ ఆఫ్ 219 బిట్వీన్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. అండ్ అది నడుము విరిచేసింది ఇండియాది. బికాజ్ మధ్యలో ఎప్పుడైతే వాళ్ళు ఆడుతున్నారో అబౌట్ 24, 25 ఓవర్స్ దాకా కూడా వాళ్ళ స్కోరింగ్ రేట్, రన్ రేట్ 5 కంటే తక్కువే ఉండిందనమాట. అక్కడ వికెట్ తీయగలిగి ఉంటే వచ్చింది కూడా అవకాశం. 5th ఓవర్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక టాప్ ఎడ్జ్ హర్షిత్ రాణా కొంచెం స్లోగా రియాక్ట్ అయ్యాడు. ఒక 2 అడుగులు ముందే తీసుకొని ఉంటే బాల్ వైపు వెళ్ళుంటే ఈ కుడెంట్ జడ్జ్ ఇట్ బికాజ్ టాప్ ఎడ్జ్ ఎటొస్తుందో తెలీదు. డైవ్ చేశాడు గానీ బాల్ దాకా వెళ్ళలేకపోయాడు. అది పట్టుంటే బహుశా కథ వేరేగా ఉండుండేదేమో. వి డోంట్ నో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ వాళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ అలా కంటిన్యూ అయింది. 219 పార్ట్నర్‌షిప్ వచ్చింది. అండ్ అంతసేపు ఆడిన తర్వాత జనరల్లీ పీపుల్ వాళ్ళ స్కోరింగ్ రేట్ యాక్సెలరేట్ చేస్తారు. అదే జరిగింది ఇక్కడ గూడా. ఇంకొక అవకాశం ఏంటంటే డారెల్ మిచెల్ వచ్చిన కొత్తలో కుల్దీప్ యాదవ్ మంచి బాల్ పట్టాడు. విసిరాడు కూడా స్టంప్స్‌కి తగలలేదు. తగులుంటే అసలు మనిషి అక్కడే గాను. మనం వచ్చిన ఛాన్స్‌లు అలా వృధా చేసుకున్నాం. దే మేడ్ అస్ పే. బోల్డ్ రన్స్ స్కోర్ చేశారు. బౌలింగ్ పరంగా హర్షదీప్ బానే వేశాడు. 3 ఫర్ 63 ఐ థింక్ హి వాస్ బెటర్. హర్షిత్ రాణా కొంచెం ఎక్స్‌పెన్సివ్. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ 5 ఓవర్స్ చాలా బాగా వేశాడు. 26 రన్స్ మాత్రం. తర్వాత కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయ్యాడు. బట్ ఐ థింక్ ఓవరాల్‌గా డీసెంట్ పెర్ఫార్మెన్స్ తన నుంచి. వికెట్స్ రాలేదు నిజమే. ఒక అవకాశం క్రియేట్ చేశాడు కానీ తను వేసిన టైంలో వికెట్స్ ఎక్కువ రాలేదు. ఐ వుడ్ స్టిల్ నాట్ సే ఇట్ ఇస్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ. బట్ పర్లేదు. కనీసం తనకి బౌలింగ్ వేసే ఛాన్స్ అన్నా ఇచ్చారు. డీసెంట్‌గానే వేశాడు. బట్ మోర్ ఇట్ ఈస్ అబౌట్ 50-60% ఆఫ్ హిస్ స్పెల్. అక్కడి వరకు పర్లేదు అనిపించాడు. కుల్దీప్ యాదవ్ ఎక్స్‌ట్రీమ్ డిసప్పాయింట్‌మెంట్ ఈ సిరీస్ మొత్తం అంతా కూడా. హి నీడ్స్ టు గో బ్యాక్ అండ్ వర్క్ ఆన్ హిస్ స్కిల్స్. రివర్స్ స్వీప్ కొడితే తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు మనిషికి. ఫస్ట్ బాల్‌లో డారెల్ మిచెల్ స్టెప్ అవుట్ అయ్యి 6 కొట్టాడు. దాని తర్వాత బాలే ల్యాండ్ అవ్వలేదు. అన్ని ఫుల్ టాస్‌లో వేసుకుంటూ కూర్చున్నాడు. సో
నథింగ్ రియలీ వర్క్ ఫర్ హిమ్. అండ్ జడేజాని అసలు 30 ఓవర్లు దాటే వరకు తీసుకురాకపోవడం ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గుడ్ థింగ్స్ ఆన్ బోత్ ద సైడ్స్. సో యా, ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ సంబంధించి. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ వాస్ ఫినామినల్. మరొక సెంచరీ, 54th ఓడిఐ, 85th ఓవరాల్గా. అండ్ ఎంత కంట్రోల్తో ఆడాడో. దిస్ వాస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఓడిఐ. అక్కడ 93 మాత్రమే స్కోర్ చేసినా కూడా ఇంకొంచెం ఫ్లాంబాయంట్గా ఆడాడు, ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడాడు, ఎక్కువ షాట్స్ ఆడాడు. ఇక్కడ ఏంటంటే టీంకి ఏది అవసరమో అది మాత్రమే చేస్తూ ముందుకెళ్ళాడు. ఎక్కువ బౌండరీస్ కోసం మధ్యలో ఒక 40 odd balls బౌండరీ లేదు, అయినా స్కోరింగ్ రేట్ 100 దగ్గరే ఉండింది అది. బికాజ్ ఆ సింగిల్స్ రొటేట్ చేయడం చాలా బాగా తెలుసు దానికి, ఎలా గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా బాగా పరిగెత్తాలి బిట్వీన్ ద వికెట్స్, ఎలా తన పార్ట్నర్స్ తోటి కూడా రన్ స్కోర్ చేయించాలి. ఆ యాంగిల్లో విరాట్ కోహ్లీ చూసాం ఇవాళ. సో విరాట్ వాస్ ఫెంటాస్టిక్. సెంచరీ వాస్ టాప్ క్లాస్. ఇన్ఫ్యాక్ట్ 100 కొట్టినప్పుడు కూడా నాకు యాక్చువల్లీ సచిన్ స్టామ్ అంటాం, శాండ్ స్టామ్. మీకు ఐ డోంట్ నో ఇఫ్ హౌ మెనీ ఆఫ్ యూ వాచెస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్లో జరిగిన మ్యాచ్. మధ్యలో ఒక శాండ్ స్టామ్ వస్తుంది, తర్వాత సచిన్ బ్యాటింగ్తో స్టామ్ వస్తుంది. దాంట్లో కూడా ఇండియా నీడెడ్ ఎ పర్టికులర్ స్కోర్ టు క్వాలిఫై ఫర్ ద ఫైనల్స్. బట్ అక్కడికి వచ్చేసిన తర్వాత సచిన్ టెండూల్కర్ థాట్ లేదు మ్యాచ్ గెలవాలి అని ఆడాడు. ఈవెన్చువల్గా తను కూడా అవుట్ అయిపోయాడు, డేమన్ ఫ్లెమింగ్ బౌలింగ్లో అనుకుంటా, కాట్ బిహైండ్. బట్ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ నాక్. అలాంటిదే విరాట్ కోహ్లీ కూడా ఇక్కడ 100కు వచ్చినా కూడా ది క్రౌడ్ వాస్ సెలబ్రేటింగ్. బట్ తను ఎక్నాలెడ్జ్ చేశాడు, కానీ తన లక్ష్యం టార్గెట్ పైన ఉండింది, లేదు మ్యాచ్ గెలవాలని. ఇన్ఫ్యాక్ట్ తనకి పార్ట్నర్స్ కనుక ఉండుంటే ఐ థింక్ ఇండియా ఇంకా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉండేది. వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఎక్కువ షాట్స్ ఆడే ప్రయత్నం, తను కూడా ఈవెన్చువల్గా అవుట్ అయిపోయాడు. బట్ గ్రేట్ నాక్ బై విరాట్ కోహ్లీ, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి విత్ ద బ్యాట్, తన ఫస్ట్ హాఫ్ సెంచరీ ఓడిఐస్లో అండర్ ప్రెషర్ మంచి నాక్ ఆడాడు, ఉన్నంతసేపు అద్భుతంగా ఆడాడు. బట్ ఆ 50 దగ్గర ఆ సెలబ్రేషన్ చేయడం, టిపికల్గా సెలబ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాసేపు మీ ఆలోచన విధానం, మీ కాన్సన్ట్రేషన్ కొంచెం పక్కదారి పడుతుంది అనమాట. ఆ మూమెంట్లో యూ కైండ్ ఆఫ్ గెట్ స్వెప్ట్ అవే. అడ్రినలిన్ అంటాం, అది కాస్త ఎక్కువైపోతుంది బాడీలో. సో తిరిగి మళ్ళీ మన మన మెంటల్ ఫ్యాకల్టీస్ అన్ని ఒక దగ్గర తెచ్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. దాంట్ లోపల అవుట్ అయిపోయాడు. ఈ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్, ఈ షుడ్ హ్యావ్ కిక్డ్ ఆన్. యాక్చువల్లీ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఇమాజిన్ విరాట్తో కలిసి తను ఒక 100 కొట్టి, విరాట్ ఒక 100 కొట్టి, 200 పార్ట్నర్షిప్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తే నా సామి రంగ వేరే లెవెల్లో ఉండుండేది. యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ ద ఛాన్స్ టు నాట్ టెల్ అట్లీస్ట్ షో ర్యాంట్ అండ్ కాబట్టి తను ఇచ్చిన వ్యాఖ్య ఎంత తప్పో చూపించే అవకాశం ఉండేది. ఇక్కడ సగం పని చేశాడు. ఐ థింక్ ఈవెన్ నవ్ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ నితీష్ కుమార్ రెడ్డి ఆ ప్రెషర్లో ఆ నాక్ ఆడినందుకు. బట్ హీఈస్ ఆల్సో డిసప్పాయింటెడ్. ఐఎమ్ ఆల్సో డిసప్పాయింటెడ్ ఫర్ హిమ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ 15ని 100గా మార్చలేకపోయాడు, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్గా మార్చలేకపోయాడు. బట్ గుడ్ పర్ఫార్మెన్స్ తన నుంచి. హర్షిత్ రాణా అగైన్ ఫుల్ మార్క్స్ ది యంగ్స్టర్. తన పైన బోల్డ్ క్రిటిసిజం ఉంది, బోల్డ్ నెగిటివిటీ ఉంది, అయినా కూడా ఎలా అయితే ప్రతిసారి పర్ఫామ్ చేస్తాడో తన మెంటల్ స్ట్రెంగ్త్కి హ్యాట్స్ ఆఫ్. ఈ నార్త్ ఇండియన్ కుర్రాళ్ళు, ఢిల్లీ కుర్రాళ్ళు, దే ఆర్ బిల్ట్ డిఫరెంట్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటలీ. నార్త్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మెంటల్ టఫ్నెస్లో. అది మరోసారి హర్షిత్ రాణాలో క్లియర్గా కనిపిస్తోంది. మెయిడెన్ లిస్టే హాఫ్ సెంచరీ. తను డొమెస్టిక్లో కూడా ఎప్పుడు 50 కొట్టింది లేదు. అలాంటి దాటిగా ఓడియాలోనే స్కోర్ చేశాడు. తను ఆడిన కొన్ని షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. కొన్ని కట్ షాట్స్, కొన్ని లాఫ్ట్ సిక్స్లు కొట్టినవి ఎక్స్ట్రాడినరీగా బ్యాట్ చేశాడు. తను కూడా వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ విత్ విరాట్ కోహ్లీ. తను ఉన్నా కూడా విరాట్కి ఇంకొంచెం భరోసా ఉండేది, వీ కెన్ గో ఫర్ ద టార్గెట్ అని. సో వీళ్ళు హైలైట్స్. అండ్ న్యూజిలాండ్ క్రెడిట్ టు దెమ్ బికాజ్ వాళ్ళు 4 బౌలర్స్ తోటే, 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్. గ్లెన్ ఫిలిప్స్ 8 ఓవర్లు వేశాడు, మిచిల్ ఒక 9 ఓవర్ వేశాడు. దాంతో కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. ఇంకేమనాలి వెళ్ళని. ఫీల్డింగ్ టాప్ క్లాస్, బౌలింగ్ లిమిటెడ్ రిసోర్సెస్లో లెనాక్స్ అయితే ద వరల్డ్స్ బెస్ట్ స్పిన్నర్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు. క్లార్క్ వేసే జెంటిల్ మీడియం పేస్ తోటి కూడా వికెట్స్ తీసుకుంటున్నాడు. కైల్ జేమిసన్ లీడర్ ఆఫ్ ద బౌలింగ్ అటాక్గా మారాడు. డారెల్ మిచెల్ 1 ఓవర్ వేశాడు. ఇవాళ స్టాండ్ అండ్ స్కీపర్ బికాజ్ బ్రేస్వెల్కి ఏదో చిన్న గాయమైనట్టుగా తను బయటికి వెళ్ళిపోయాడు. 4 బౌలర్స్ తోటి, 4.5 బౌలర్స్ తోటి వాళ్ళు 337 డిఫెండ్ చేసుకున్నారు, మ్యాచ్ గెలిచారు 41 రన్స్ తోటి. అంటే ఎక్స్ట్రాడినరీ స్టఫ్. సో కంగ్రాట్స్ న్యూజిలాండ్ ఫర్ దాట్. నాకు అన్నట్టుగా క్రిప్టోనైట్ ఫర్ ఇండియా వాళ్ళే, ఎప్పుడు ఇండియాకి అడ్డుపడేది వాళ్ళే. అండ్ వాళ్ళే ఈ సిరీస్ కూడా గెలిచారు. ది థరో డిజర్వ్ దిస్. ఇండియాకి అయితే పరాభవమే ఎదురైంది. ఏమిటి కారణాలు కాస్త మాట్లాడుకుందాం క్విక్గా. వీడియో ఎప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఉద్దేశంలో ఏమిటి కారణం ఇండియా ఓడిపోవడానికి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. నౌ ఇఫ్ యు లిస్ట్ డౌన్ ద రీజన్స్ ఎక్కడ ఇండియా పొరపాట్లు చేశారంటే, స్పిన్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఇండియన్ స్పిన్నర్స్ చాలా ఇన్ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశారు త్రూ అవుట్ ద సిరీస్. ఇండియన్ బ్యాటర్స్ అగెయిన్స్ట్ స్పిన్ వేర్ వెరీ 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 ఆర్డినరీ. 2వ ఓడియాలో కూడా చాలా నెమ్మదిగా ఆడాం, బోల్డ్ మర్యాద ఇచ్చేసాం. వేస్తోంది బిషన్ సింగ్ బేడి అనుకున్నట్టుగా మనం ఆడినట్టు అనిపించింది నాకు లెనాక్స్ వేస్తుంటే. అంత కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం బహుశా లేదేమో. వికెట్ టు వికెట్ వేస్తున్నాడు, కానీ ఇదే బౌలర్ న్యూజిలాండ్ బ్యాటర్స్కి వేస్తే ఎలా ఉండేదో యాక్చువల్లీ చూడాలనిపించింది నాకు. బికాజ్ ఐ థింక్ ఇండియన్స్ డెంట్ ప్లే ద స్పిన్ దట్ వెల్. వాళ్ళు స్పిన్నర్స్ ఎంత బాగా ఆడారు. ఎందుకంటే 2వ మ్యాచ్ తర్వాత డారెల్ మిచెల్ క్లియర్గా చెప్పాడు, వాళ్ళ దగ్గర ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ ఉండవు, కానీ
ప్రిపేర్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి వచ్చారు వాళ్ళు. మనం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఆ సబ్జెక్టులు బాగా చదువుకొని ప్రిపేర్ అయితేనే వెళ్ళి ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాసేది ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు. నాకు తెలుసులే నేను చిన్నప్పటి నుంచి బాగా ఫాస్ట్, చాలా ఇంటెలిజెంట్ అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఆన్సర్‌లు రావు. ఇండియాకి రైట్ నౌ అగైన్స్ స్పిన్ అదే అవుతోంది. టెస్ట్ సీరీస్ అదే అయింది. న్యూజిలాండ్‌తో అదే అయింది. సౌత్ ఆఫ్రికాతో అదే అయింది. ఇప్పుడు ఓడిఐ సీరీస్‌లో కూడా మళ్ళీ అదే. సో, స్పిన్ ఈస్ ఎ హ్యూజ్ కన్సర్న్. ఇండియన్ బ్యాటింగ్ కూడా ప్రాబ్లమే. మీరు చూస్తే గనక మిడిల్ ఆర్డర్‌లో కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్స్‌లు రాలేదు. ఒక కేఎల్ రాహుల్ ఒక సెంచరీ, ఫస్ట్ ఓడీలో కూడా తను బానే బ్యాటింగ్ చేశాడు. తన దగ్గరుండి ఇన్‌ఫాక్ట్ ఆఖరి వరకు తీసుకెళ్ళాడు. అడపాదడపా నితీష్ నుంచి ఒక హాఫ్ సెంచరీ, హర్షిత్ ఒక హాఫ్ సెంచరీ. బట్ జడేజా నుంచి రన్స్ రావట్లేదు. ఐ థింక్ జడేజా ఇస్ ఇన్ లాట్ ఆఫ్ ప్రెషర్ రైట్ నౌ. బికాస్ తను ఇండియాలో లాస్ట్ టైమ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేసి 12, 13 సంవత్సరాలు అయిపోయిందట. దట్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. దట్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఐ థింక్ మళ్ళీ 6 నెలల తర్వాత జరిగే ఓడిఐలో రవీంద్ర జడేజా ఆడతాడా? తన స్థానంలో అక్షర్ పటేల్ ఆడతాడా? అని ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇండియా నీడ్ ఆన్సర్స్ ఫర్ థట్. శ్రేయస్ అయ్యర్ నుంచి అంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్సెస్ రాలేదు. తన నుంచి రన్స్ రాలేదు. సో, ఇండియా వర్ స్ట్రగ్లింగ్. రోహిత్ అట్ ద టాప్ ఈ సీరీస్‌లో హి డిడ్ంట్ ఫైర్ మచ్. గిల్ నుంచి ఒక 2 హాఫ్ సెంచరీస్ వచ్చాయి. బట్ ఓవరాల్‌గా బ్యాటింగ్ కొంచెం లెట్ డౌన్ చేసింది. కొంచెం డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ మేజర్ రీజన్ మిడిల్ ఓవర్స్‌లో ఇండియన్ బౌలర్స్ వికెట్స్ తీసుకోలేకపోవడం. స్పిన్‌లో పదును లేదు. బట్ మిగతా వాళ్ళు కూడా వికెట్స్ అంత కన్సిస్టెంట్‌గా తీసుకున్నది లేదు. ఆ పెద్ద పెద్ద పార్ట్నర్‌షిప్స్ చేయగలిగారు న్యూజిలాండ్. ఒక జస్ప్రీత్ బుమ్రా వికెట్ టేకింగ్ ఎబిలిటీ, ఓ మొహమ్మద్ షమీస్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ, ఒక హార్దిక్ పాండ్యా వికెట్ టేకింగ్ క్వాలిటీ, ఇవి పూర్తిగా మిస్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ వాజ్ అన్ అబ్సల్యూట్ లెట్ డౌన్ ఈ సీరీస్‌లో. ఇవన్నీ ప్రధాన కారణాలు ఇండియాకి ఈ సీరీస్ ఓడిపోవడానికి. దీన్ని ఎలా సరిదిద్దుకుంటారు? ఇండియన్ స్పిన్నర్స్ బెటర్ ఎలా అవుతారు? స్వీప్, రివర్స్ స్వీప్ ఆడితే నెక్స్ట్ ఏం చేయాలో తెలియకపోవడం ఏంటి? వేరే ప్లాన్స్ ఉండాలి. దాని నుంచి దానికి ఎట్లా కౌంటర్ ప్లాన్స్ వేసుకొని వస్తారని చూడాలి. ఇండియన్ బ్యాటర్స్ స్పిన్‌ని ఎలా బాగా ఆడతారో ఇట్స్ గోయింగ్ టు బి టెస్టెడ్ టైమ్ అండ్ అగైన్. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు ప్రపంచానికి ఒక టెంప్లేట్ ఇచ్చారు. ఇండియాని ఇలా ఓడించొచ్చు ఇండియాలో కూడా అని. దిస్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఇట్స్ ఎ వేకప్ కాల్. హోప్‌ఫుల్లీ దీన్ని సరిదిద్దుకుంటారు. వీటితో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ మాట్లాడుకుంటూ పోతే ఇదొక 1 అవర్ ఎపిసోడ్ అయిపోద్ది. మనకు వద్దు కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం దీన్ని. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఉద్దేశంలో మేజర్ రీజన్స్ ఏంటి ఇండియా ఈ ఓడిఐ సీరీస్ ఓడిపోవడానికి? ఐ అండర్‌స్టాండ్ యాస్ అన్ ఇండియన్ క్రికెట్ డై హార్డ్ సపోర్టర్ నేను కూడా ఏం పర్లేదు ఒక సీరీస్ ఓడిపోతే కొంపలేం అంటుకుపోలేదు అని నేను వాదిస్తా కావాలంటే. దట్స్ వన్ వే ఆఫ్ అడ్రెసింగ్ థింగ్స్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వెతికితే యాక్చువల్లీ ఉన్నాయి. కళ్ళకి ముందరే కనిపిస్తున్నాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వెతుక్కోవాలి మనం. అప్పుడే టీమ్ బెటర్ అవుతుంది. అది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్ దిస్ అటెంప్ట్ ఇస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కామెంట్ అబౌట్ వాట్ యూ లైక్, వాట్ యూ డోంట్ లైక్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.